హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా మందికి మిర్చి బజ్జీ అలాగే సమోసా అంటే ఇష్టం ఉంటుంది. ఇంక ఈ చలికాలం వచ్చింది అంటే ఏదో ఒక స్నాక్ అయితే చేస్తూ ఉంటాం కదా. నా స్టైల్లో హెల్దీగా సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా మొలకలు అని చెప్పాను కదా, మొలకలతో అయితే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మరి లేట్ చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను 2 ఆలు అయితే తీసుకున్నానండి. కొంచెం మీడియం సైజు ఉన్న ఆలుగడ్డలు అయితే తీసుకొని పొట్టు తీసుకుంటున్నాను. పొట్టు తీసిన ఆలుగడ్డలను ఒక్కసారి వాష్ చేసుకొని ఇలా మీడియం సైజ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పొట్టుతోనే ఉడకబెట్టుకోండి, తర్వాత పొట్టు అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రం ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా మెత్తగా అయిపోతాయి. మీకు కావాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడకబెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది లో ఫ్లేమ్ మీద. ఆలుగడ్డలు ఉడికే లోపు అయితే మళ్ళీ ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ అయితే మైదా పిండి తీసుకున్నాను. ఇందులోకి ఓమ వేసుకున్నాను. నేనైతే ఈ ప్రాసెస్ లో సమోసా చేసేటప్పుడు అయితే ఓమ అనేది కొంచెం ఎక్కువగా అయిపోయిందండి. సో మీరైతే కొంచెం తక్కువగా వేసుకోండి. సాల్ట్ అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షుగర్ వేయడం వల్ల. సో వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి, మొత్తం కూడా ఉప్పు కలిసేటట్టు. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండికి కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకొని అయితే కలుపుకూడదు, కొంచెం మెత్తగా కూడా చేసుకోవద్దు. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటేనే మనం సమోసా చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. సో అందుకే ఇక్కడ నేను చూపించిన విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఒక 20 మినిట్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా ఆలు అంతా కూడా బాగా ఉడికిపోయింది. ముట్టుకుంటేనే ఇలా మెత్తగా అయిపోయింది. నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే మొత్తం కూడా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిగడ్డలు కూడా కొంచెం అయితే ఎక్కువగానే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ అయితే 2 తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి కార్న్ కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే ములకలు వేసుకున్నాను. ఇంకా పెసర్లతో వచ్చిన ములకలు అయితే వేసేసాను. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు అలాగే స్మాష్ చేసుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే సాల్ట్ అలాగే చాట్ మసాలా ఉంటే వేసుకొని, నేనైతే ఇక్కడ మ్యాగీ మసాలా వేసుకున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అంతే అండి, ఇవంతా కూడా ఒక్కసారి కలుపుకొని లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. స్టఫింగ్ అంతా కూడా మనం ముందుగా నానబెట్టుకున్న పిండి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం ముద్ద తీసుకొని చపాతీ లాగా అయితే ప్రెస్ చేసుకోవాలి అండి. సేమ్ నేను ఇక్కడ చూపించిన విధంగా కొంచెం వెడల్పుగా చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే ఇలా ఒక 2 చపాతీస్ లాగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 చపాతీస్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకొని మధ్యలోకి నైఫ్ తోటి అయితే ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా 4 పార్ట్స్ అయితే చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా తీసుకొని కొంచెం ఇలా స్టఫ్ చేసుకోవాలి. లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, అది మళ్ళీ లాస్ట్ ఎడ్జ్కి ఇలా పెట్టుకున్న తర్వాత ప్రెస్ చేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ లేయర్స్ లాగా రావు. సో అందుకని ఇలా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండి, అంత పెద్ద టైం కూడా పట్టదు, మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న స్టఫింగే కాబట్టి ఎంతో టేస్టీ అయిన సమోసా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది సమోసా తోటి తింటే. మరెందుకు ఆలస్యం, మీరైతే ఈవినింగ్ అయితే ఈ స్నాక్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.